హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలాంటి రాకెట్ని చూపిస్తున్నానంటే అది సైజులో చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది వెళ్ళే హైట్ని చూస్తే మీరు షాక్ అవుతారు. అంతేకాకుండా మీకు ఈ వీడియోలో కూల్ రోబోట్ ఉంది, అదైతే మీకు ఒక ఫ్రెండ్ లాగా కూడా ఉంటుంది. అలాగే ఇంకా వింతైన డ్రోన్, ఇవే కాకుండా ఇంకా ఆసమ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ గ్యాడ్జెట్స్ని మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. మరియు ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఏరోక్స్ సోనిక్ రాకెట్. గైస్, ఇది చూడడానికి ఒక నార్మల్ టాయ్ రాకెట్ లాగా అనిపిస్తుంది, కానీ దీని వెళ్లే హైట్ ని చూస్తే దీని పవర్ గురించి మీకే తెలుస్తుంది. దీని బాక్స్ లో మీకు రాకెట్ లాంచ్ ప్యాడ్ మరియు మాన్యువల్ పేపర్స్ వస్తాయి. అన్నిటికంటే ముందు ఈ రాకెట్ ని మీరు ఏదైనా USB ఛార్జింగ్ డివైస్ తో ఛార్జ్ చేయాలి. దీని మాక్సిమం హైట్ వరకు ఎగరవేయాలంటే మీరు దీని లాంచింగ్ ప్యాడ్ ని కరెక్ట్ యాంగిల్ లో సెట్ చేయాల్సి ఉంటుంది. లాంచింగ్ ప్యాడ్ ని సెట్ చేసిన తర్వాత సోనిక్ రాకెట్ ని దాని మీద పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది లాంచింగ్ కోసం రెడీగా ఉన్నట్టు. లాంచింగ్ చేసే ముందు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేమిటంటే దీని చుట్టుపక్కల ట్రీస్ మరియు బిల్డింగ్స్ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది వాటికి గుద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెన్ ప్లేస్ ఉంటే బెటర్. దీంట్లో మీకు 3 పవర్ మోడ్స్ ఉంటాయి. 1 క్లిక్ తో ఈ రాకెట్ 50 ఫీట్స్ హైట్ వరకు వెళ్తుంది. అదే మీరు 2 క్లిక్స్ చేస్తే 100 ఫీట్స్ వరకు వెళ్తుంది. మరియు 3 క్లిక్స్ తో ఈ రాకెట్ 200 ఫీట్స్ వరకు వెళ్తుంది. దీని హైట్ సెట్ చేసిన తర్వాతనే మీరు లాంచ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ టాయ్స్ లోనైతే మీకు ఇలాంటి సెటప్ పవర్ మోడ్స్ మరియు అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా ఉండవు. సో అవుట్డోర్ ఫన్ కోసం అయితే ఈ సోనిక్ రాకెట్ మంచి చాయిస్ అవుతుంది. మీకు ఈ గ్యాడ్జెట్ నచ్చితే లైక్ చేయండి. నెంబర్ 2, ఫ్రీ ఫ్లై మూవీ. గైస్, వీడియో షూటింగ్ కోసం చాలా డివైజెస్ మరియు ఎక్విప్మెంట్ ని యూజ్ చేస్తారు. వాటిలో చాలా డివైజెస్ చాలా అడ్వాన్స్డ్ మరియు ఖరీదైనగా ఉంటాయి. అలాగే కొన్ని ఇలాంటి గ్యాడ్జెట్స్ కూడా ఉంటాయి. అవి చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. వాటితో మీరు ప్రొఫెషనల్ వీడియో క్వాలిటీని షూట్ చేయవచ్చు. ఇది అలాంటి గ్యాడ్జెటే. ఇది ఒక గింబల్ డివైస్. దీంట్లో మీరు మీ స్మార్ట్ ఫోన్ ని పెట్టి సినిమాటిక్ షాట్స్ ని క్యాప్చర్ చేయవచ్చు. అలాగే దీని సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ట్రావెలింగ్ లో కూడా మీరు దీన్ని ఈజీగా మీతో తీసుకువెళ్ళవచ్చు. మీరు ఏ యాక్టివిటీని షూట్ చేసినా దాంట్లో మీకు ఏదైనా షేకింగ్ ఫుటేజ్ ఉంటే ఈ గ్యాడ్జెట్ ఆ ఫుటేజ్ ని చాలా స్టేబుల్ గా ఉంచుతుంది. ఒకవేళ మీరు ఒక ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అయితే దీంట్లో మీకు చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. షార్ట్ గా చెప్పాలంటే మీ స్మార్ట్ ఫోన్ తో సినిమాటిక్ షాట్స్ ని క్యాప్చర్ చేయడానికి మూవీ ఒక పర్ఫెక్ట్ డివైస్. నెంబర్ 3, మ్యాగ్నెటిక్ థింకింగ్ పట్టీ. గైస్, ఈ పట్టీని చూడగానే ఎలా అనిపిస్తుందంటే ఇది బ్రతికి ఉన్న ఒక వస్తువులాగా అనిపిస్తుంది. ఇది ఒక మ్యాగ్నెటిక్ పట్టీ. దీంట్లో మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఉంటాయి. దీన్ని మిలియన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ తో తయారు చేశారు. అలాగే దీంట్లో కొన్ని మెటీరియల్స్ కూడా యాడ్ చేశారు. దానివల్ల దీని ముందు మ్యాగ్నెట్ ని పెడితే మ్యాగ్నెటిక్ వైపు స్ట్రెచ్ అవుతూ ముందుకు వస్తుంది. దీంతో పాటు మీకు ఒక సూపర్ స్ట్రాంగ్ నియోడైమియం ఐరన్ బోరన్ మ్యాగ్నెట్ కూడా వస్తుంది. ఈ మ్యాగ్నెట్ నార్మల్ మ్యాగ్నెట్ కంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దీన్ని థింకింగ్ పట్టీ అని ఎందుకంటారంటే ఇది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మీరు దీంతో చాలా చేయవచ్చు. అలాగే మీరు దీన్ని స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా యూజ్ చేయవచ్చు. దీన్ని మీరు స్ట్రెచ్ చేయవచ్చు మరియు ప్రెస్ కూడా చేయవచ్చు. ఈ పట్టీ ఒక స్ట్రెస్ రిలీఫ్ లా కూడా వర్క్ చేస్తుంది. ఓవరాల్ గైస్, ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేసే ప్రాజెక్ట్ తో పాటు స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 4, సెనా X1. ఫ్రెండ్స్, సెనా X1 ఒక స్మార్ట్ హెల్మెట్. మనం బైసికల్ని రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ని పెట్టుకోము. అలా చేయడం మనకు సేఫ్టీ కాదు. కానీ ఇది ఎలాంటి హెల్మెట్ అంటే దీని స్మార్ట్ ఫీచర్స్ వల్ల అలాగే దీని నెక్స్ట్ లెవెల్ లుక్ వల్ల మీకే దీన్ని పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ హెల్మెట్ వాయిస్ అసిస్టెంట్ మీద బేస్ అయి ఉంటుంది. దీన్ని ఆన్ చేసి మీ స్మార్ట్ ఫోన్ తో పేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీన్ని కంట్రోల్ మరియు ఆపరేటింగ్ చేయడానికి దీని సైడ్ కి బటన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు బైసికల్ నడుపుతుంటే ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే దీంట్లో బటన్స్ ప్రెస్ చేసి రిసీవ్ చేసుకోవచ్చు. ఈ హెల్మెట్ తో మీరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇది మీకు డైరెక్షన్స్ కూడా చెప్తుంది. అలాగే మీరు ఎక్కడ టర్న్ చేయాలని కూడా చెప్తుంది. దీని లుక్ గురించి మాట్లాడితే దీని డిజైనింగ్ చాలా అమేజింగ్ గా ఉంటుంది. అలాగే ఇది బ్లాక్ కలర్ లో ఉండడం వల్ల చాలా ఐస్ క్యాచీగా ఉంటుంది. ఓవరాల్ గా గైస్, ఒకవేళ మీరు బైసికల్ ఇలాంటి స్మార్ట్ హెల్మెట్ తో రైడ్ చేస్తే మీరు సేఫ్ గా ఉన్నట్టే. బైసికల్ లవర్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, ఓవర్ బైక్. గైస్, ఇది ఒక ఓవర్ బైక్ అంటే ఓవర్ బోర్డ్ మరియు బైక్ యొక్క కాంబినేషన్. ఓవర్ బోర్డ్స్ ని నార్మల్ గా స్కేట్స్ లాగా నిలబడి రైడ్ చేస్తారు, కానీ దాన్ని అలా చిన్నపిల్లలు ఏజ్ వాళ్ళు నడపలేరు. అయితే ఈ ఓవర్ బైక్ ని దీంట్లో ఓవర్ బోర్డ్ మరియు ఓవర్ బైక్ రెండింటిని కంబైన్ చేసి ఇలా స్కూటర్ డివైస్ లాగా తయారు చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. దీంట్లో స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ నార్మల్ అర్బన్ రైడింగ్ కోసం అయితే ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు యూజ్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 6, స్కై డియో 2. గైస్, ఇది ఒక సూపర్ డ్రోన్. అన్నిటికంటే ముందు
నేను మీకు దీని స్పెషల్ ప్రాపర్టీస్ గురించి చెప్తాను. అది ఏం ప్రాపర్టీ అంటే దీని కేసు మీద దీని స్మూత్ ల్యాండింగ్. అంటే ఈ డ్రోన్ ల్యాండింగ్ కోసం ఒక పర్టికులర్ ల్యాండింగ్ కేసు కూడా వస్తుంది. దానివల్ల ఈ డ్రోన్ ట్రాక్ చేసి దీని మీద చాలా స్మూత్లీ ల్యాండింగ్ అవుతుంది. అదే వేరే డ్రోన్ అయితే గాల్లోనే పట్టుకోవాలి, లేకపోతే చుట్టుపక్కల చూసి దాన్ని ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. స్కైడియన్ 2లో మీకు ల్యాండింగ్ కోసం ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. దానికదే ల్యాండింగ్ కేస్ మీద పర్ఫెక్ట్లీ ల్యాండ్ అవుతుంది. దీని లుక్స్ గురించి మాట్లాడితే సేమ్ ఒక ట్రెడిషనల్ డ్రోన్ లాగానే ఉంటుంది. లుక్స్ లో ఏమీ చేంజ్ ఉండదు. దీనికి 4 ప్రొఫైలర్స్ ఉంటాయి, కానీ ఈ ప్రొఫైలర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే దీని స్టెబిలిటీ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో లైట్స్ కూడా ఉంటాయి. మీకు ఈ స్కైడియా 2 నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 7 యూబిటెక్ వాల్కర్. గైస్ ఇది ఒక ఇంటెలిజెంట్ సర్వీస్ రోబోట్. ఇది నడుస్తుంది కాబట్టి దీనికి వాల్కర్ అని పేరు పెట్టారు. మీరు అనుకోవచ్చు నేను ఇప్పటి వరకు చూపించిన చాలా రోబోట్స్ లో నడిచేవి కూడా ఉన్నాయని, కానీ ఆ మినీ రోబోట్స్ లో నడవడానికి ఎక్కువ వీల్స్ ని యూజ్ చేస్తారు. కానీ ఈ వాల్కర్ రోబోట్ ఒక మనిషిలాగా నడుస్తుంది. ఇది ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళ పేర్లను గుర్తుంచుకొని వాళ్ళని పిలుస్తుంది. అలాగే ఇది ఒక మనిషిలాగా మాట్లాడుతుంది. ఇది చిన్న చిన్న పనుల్లో కూడా మీకు హెల్ప్ చేస్తుంది. దీని ఫేస్ ప్లేస్ లో ఒక స్క్రీన్ ఉంటుంది. దాంట్లో దీని ఐస్ మరియు వేరే ప్యాటర్న్స్ డిస్ప్లే అవుతాయి. దీంట్లో స్పెషల్ ఏమిటంటే ఇది పిల్లల్ని చాలా ఇష్టపడుతుంది. ఈ రోబోట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ గ్యాజెట్లో మీకు ఏ గ్యాజెట్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.